రైట్ ఇక డీటెయిల్స్ లకు వెళ్తే హైదరాబాద్ నగరంలో వరుస స్ట్రీట్ ఫైట్స్ భయాందోళనను సృష్టిస్తున్నాయి. గత వారం టోలీ చౌకీ, హఫీజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రీట్ ఫైట్స్ జరిగాయి. ఇప్పుడు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. అయితే వరుస ఘటనలతో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలోని ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. స్ట్రీట్ ఫైట్స్ కొనసాగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. ఫాతిమా, మనం చూస్తా ఉన్నాము గతంలోనే ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ స్ట్రీట్ ఫైట్ అంటే రెండు గ్యాంగుల మధ్య గొడవలు చివరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసిన స్థాయికి వెళ్తా ఉంది. మనం చూస్తే గత 2 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే రకంగా స్ట్రీట్ ఫైట్ జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారు. అయినా కూడా ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం తోటి తర్వాత పోలీసులు దాని మీద దృష్టి ఇక్కడ రెండు గ్యాంగులు ఏమైతే ఉన్నాయో ఎప్పుడైనా ఏదో చిన్న విషయం మీద గొడవ పెట్టుకోవడం, అకారణంగా దాడి చేయడం, అంటే ఈ రెండు గ్యాంగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్న విషయం మీద స్థానికులు భయభ్రాంతికి గురవుతా ఉన్నారు. తర్వాత ఈ రోడ్డు మీద నడవాలన్నా కూడా ఈ గ్యాంగులు దారిని పోయే వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. సో మొత్తం మీద ఇలాంటి గ్యాంగుల మీద ఖచ్చితంగా పోలీసులు నిఘా కూడా పెంచాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో జరుగుతున్న ఈ స్ట్రీట్ ఫైట్స్ సంబంధించి ఈ టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద చూసిన విజువల్స్ మనం చూస్తే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా దగ్గర జరిగిన ఈ స్ట్రీట్ ఫైట్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద ఈ గ్యాంగ్ ఫైట్ల మీద దృష్టి సారించి గ్యాంగులకు పిలిచి వార్నింగ్ ఇవ్వకపోతే ఈ గ్యాంగుల గొడవ వల్ల వాళ్ళు చేసుకున్న ఒకరి మీద ఒకరు చేసుకున్న దాడుల వల్ల స్థానికులు, మహిళలు, పిల్లలు భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితి మనకు కొనసాగుతా ఉంది. ఫాతిమా, ఇన్నారెడ్డి, ఇక చూసుకున్నట్లయితే ఈ వరుసగా ఈ ఫైట్లంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది అని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు, మీ ఒపీనియన్? మనం గమనించవచ్చు. అంటే ఈ స్ట్రీట్ ఫైట్లు జరుగుతున్నప్పుడు జనరల్ గా స్థానికంగా ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. అంటే ఏమేం గ్యాంగులు నడుస్తున్నాయి, ఎలాంటి దందాలు చేస్తున్నారు, తర్వాత ఎవరితో ఎవరి మీద డామినేషన్ చేస్తారన్న విషయం మీద కాస్త పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా అంటే లోకల్లో బ్యూరో పనిచేస్తుంది, అంటే సమాచారం సేకరిస్తూ ఉంటుంది సీక్రెట్ గా. సో ఇట్లాంటి లోకల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నప్పుడు కూడా ఈ సమాచారంలో ఫాల్ట్ అయిందా, లేకపోతే ఈ గ్యాంగుల గురించి సమాచారం తెలుసుకున్నప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు దీని మీద సమీక్ష జరపాలి. మనం చూస్తే సౌత్ వెస్ట్ జోన్ లో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ డీసీపీ స్థానిక పోలీస్ స్టేషన్ల సమాచారం సేకరించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మనం చూస్తే ప్రధానంగా ఈ టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్, తర్వాత ఈ నాంపల్లి ప్రాంతాలను ఎక్కువగా గ్యాంగులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి ఉంది. గత ఈ 2 నెలల్లో దాదాపు 3-4 సార్లు ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరిని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం కానీ, కేసులు నమోదు చేయడం కానీ, ఫర్దర్ గా మీరు కనుక ఇలాంటి దాడులను చేసుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పిన హెచ్చరిక లేకపోవడంతో ఇవన్నీ జరుగుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తా ఉన్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.